నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వరద బాధితులకు సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇంటిని నిర్మించి ఇస్తామంటూ హామీ. లోకేష్ ప్రజా దర్బారుకు అనూహ్య స్పందన. తాడేపల్లికి క్యూ కడుతున్న ప్రజలు. తిరుమల శ్రీవారిని అవమానించే పనులేమీ చేయలేదన్న మంత్రి సంధ్యారాణి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణ. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా ఉద్యమిస్తాం. ఏలూరు సమావేశంలో స్పష్టం చేసిన రైతు సంఘం నాయకులు శ్రీనివాస్. 100 రోజుల పాలనలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టిస్తామని, ప్రతి ఇంటికి 25,000 ఆర్థిక సహాయం చేస్తున్నామని, మొదటి అంతస్తులో ఉండే వారికి 10,000, ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి 10,000, చిరు వ్యాపారులకు 25,000 చొప్పున పరిహారం ఇస్తున్నామన్నారు. 2 వీలర్స్ కు 3,000, 3 చక్రాల వాహనాలకు 10,000 చొప్పున ఇస్తామన్నారు. బుడమేరు పాలకుల నిర్లక్ష్యం, వాళ్లు చేసిన అవకతవకలు ఒక శాపంగా మారింది. ఆ రోజు బుడమేరు గాని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి పనులు పూర్తి చేసుంటే మోడర్నైజేషన్లో ఈ ఇబ్బంది వచ్చేది కాదు. అది చేయకుండా బ్రీచ్ చేసిన కూడా క్లోజ్ చేయకుండా వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. బుడమేరు పూర్తిగా దురాక్రమణలు, కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చారు. నీళ్లు పోయే పరిస్థితి లేకుండా కడాన ఎన్ని విధాలుగా ఇబ్బంది పడాలనో అన్ని విధాలుగా ఇబ్బంది పడి మేము వచ్చిందే రేపు 20వ తారీఖు 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల్లో ఇన్ని విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ముందు పోయే పరిస్థితికి వచ్చాం. దీనికి యాడెడ్ మీరు చూస్తే వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ ఫోటోలు, వీళ్ళ పార్టీ కలర్ ఉండే బోట్లు, అవి కూడా ఒక 40 మెట్రిక్ టన్నుల బోట్లు, 3 బోట్లు వదిలిపెట్టారు. అవి వచ్చి నేరుగా కొట్టిన విధానం మీరు చూస్తే 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే సమయంలో ఆ ఫ్లోలో వచ్చి ఆ వెలాసిటీలో విధానం మీరు చూస్తే 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే సమయంలో ఆ ఫ్లోలో వచ్చి ఆ వెలాసిటీలో వచ్చి నేరుగా ఏదైతే ఉందో ఆ సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ ను కొట్టే పరిస్థితి వచ్చింది. దాంతో కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చాయి 2. మొన్నటి వరకు అవన్నీ రిపేర్లు చేశాం. అవి తీయడానికి ఎంత కష్టపడ్డారో మీరు చూశారు. రాష్ట్రంలో ఉండే గజ ఈతగాళ్లందరూ వచ్చి, అనుభవం ఉండేవాళ్ళు వచ్చి తీసిన తీలిన పరిస్థితి, అంత వెయిట్ ఉన్నాయి నీళ్లు తగ్గిన తర్వాత. ఇవన్నీ కలిసి మేమందరం కూడా, నేను గాని, మా మంత్రివర్గం గాని, మా ఆఫీసర్లు గాని 10 days ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షించాం. ముందు రోజు కూడా పర్యవేక్షించాం. నేను టెలికాన్ఫరెన్స్ ముందు రోజు పెట్టాను. మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం రివ్యూ చేసుకుంటూనే ఉన్నాం. మీరు ఎప్పుడు కూడా ఒక క్రైసిస్ వస్తే నేను చాలా అప్రమత్తంగా ఉంటాను. 2 వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేదానికి ఏమేం చేయాలో చేశాం, రిపేర్లకు మేమేం చేయాలో చేశాం, చాలా ఎక్సర్సైజ్ చేశాం వాళ్ళ మీద. ఇప్పుడు కూడా మేము వదిలిపెట్టడం లేదు. ఇప్పటికి 9,088 వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇది క్లెయిమ్స్ పెట్టుకున్నారు. దాంట్లో 71,50,00,000 రూపాయలకు క్లెయిమ్ చేశారు. ఇప్పటికి 2,345 క్లెయిమ్స్ సెటిల్ అయినాయి. 6,21,00,000 రూపాయలు ఇచ్చాం. ఇంకొక పక్కన 6,748 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి. దీనికి 65,29,00,000 పే చేయాలి. దీని మీద పర్సూ చేస్తున్నాం. నేను మళ్లీ 21వ తారీఖు చెప్తాను అందరికీ. మళ్ళా నేను మీటింగ్ పెడతాను. వాళ్ళందరితో మాట్లాడి ఇవి సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి అండగా ఉంటాం. ఎవ్రీడే నేను రిపోర్ట్ తీసుకొని ముందుకు పోతున్నాను. ఇవి కాకుండా 2 వీలర్స్ అన్నిటికీ 3,000 రూపాయలు ఇస్తాం.
3 వీలర్స్కి 10,000 రూపాయలు ఇస్తాం. పుష్ కార్డ్స్ సెట్ చేస్తాం. 20,000 అయితే 20,000, 25,000 అయితే 25,000 చేసి మళ్ళీ వాళ్ళకందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆటోలన్నీ కూడా 3 వీలర్స్కి అన్నిటికీ 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఒక 4,500 ఉంటాయి రఫ్గా, వాళ్లకు 10,000 రూపాయలు అన్ని ఆటోలకు ఇస్తున్నాం. ఇది కాకుండా పుష్ కార్డ్స్, ఇల్లు పోతే ఇంటికి ఇస్తున్నాం. వాళ్ళందరికీ పుష్ కార్డ్స్ ఫ్రీగా కొని మళ్ళా సెట్ చేస్తున్నాం. ఎంత అయితే అంత, 20,000 అయితే 20,000 ఒక ఆధునికంగా మోడర్న్ గా తయారు చేసి వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. వ్యాపారాలు మళ్ళా పెట్టుకునేందుకు వాళ్ళకు ఉపయోగపడతాం. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసమే నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరారు. రోజురోజుకు ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎంతమంది వచ్చినా ఓపికగా వారి నుంచి వినతులు స్వీకరిస్తూ లోకేష్ భరోసా ఇచ్చారు. తిరుమలలో అపచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో కొందరు ఓ వీడియోని సర్క్యులేట్ చేస్తుండడం తెలిసిందే. తిరుమల కొండపై విచ్చలవిడి నృత్యాలతో అప్రతిష్ట పాలు చేస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. ఆ వీడియో తన ఇంట్లో రికార్డు చేసిందని వెల్లడించారు. విజయవాడలోని తన ఇంట్లో తన కుమారుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటే కొందరు తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారిని పూజించే భక్తురాలిగా ఈ విధంగా విష ప్రచారం చేసేవారిని ఆ దేవుడు కూడా క్షమించడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సైతం అది తిరుమల కొండ కాదని స్పష్టం చేశారంటూ పేర్కొన్నారు. నిన్నటి నుంచి మీరందరూ ఒక వీడియో చూస్తున్నారు, కొన్ని ఫోటోలు పెడుతున్నారు. సభ్యతా సంస్కారం లేకుండా కొన్ని కుక్కలు నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భర్తని అందరినీ అవమానపరచాలని ఉద్దేశంతో కొన్ని ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. నేను ఈ కుక్కల్ని పట్టించుకోవటం ఎందుకులే అని 2 రోజుల నుంచి దానికి సమాధానం చెప్పకూడదు అనుకున్నాను. కానీ నన్ను అభిమానించే వాళ్ళు కొంతమంది అసలు విషయం ఏంటో తెలియక కంగారు పడుతున్నారు. అందుకనే ఈ వివరణ నేను ఇస్తున్నాను. ఈ నెల ఇవి పెడుతున్నారు కానీ ఆగస్టు 29వ తేదీ నా కొడుకు పుట్టినరోజు. ఆ రోజు నా ఇంట్లో విజయవాడలో నా కొడుకు నేను పార్టీ చేసుకున్నాం. నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త మొత్తం అందరం కలిపి భోజనాలు చేసుకున్నాం. పిల్లలు డాన్సులు చేసుకున్నారు. 29వ తేదీ ఆగస్టు విజయవాడ నా ఇంట్లో జరిగింది. అది తర్వాత 31వ తేదీన మేము తిరుపతి కొండ నడుచుకుంటూ ఎక్కాం. 1వ తేదీ ఉదయం తిరుపతిలో దర్శనం అయింది మాకు. ఆ రోజు రాత్రి మళ్ళీ విజయవాడ వరదల కారణంగా నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కలెక్టరేట్ లో ఉండిపోతున్నారని నైటే నేను ఇక్కడికి వచ్చేసాను. అయితే తిరుపతిలో నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో ఉన్న అసలు సందర్భాలే లేవు. నేను గాని, నా కుటుంబం గాని, నా అనుచరులు గాని, నా స్టాఫ్ గాని ఎవరు కూడా పద్మావతి గెస్ట్ హౌస్ లో లేవు. అయినా ఒక అమ్మవారిని కొలిసే వ్యక్తిగా, ముత్యాలమ్మ తల్లి జాతరను జరిపించే వంశంలో పుట్టిన ఆడబిడ్డగా నేను చెప్తున్నాను, తిరుపతిలో అలాంటి పిచ్చి పనులు, పనికిమాలిన పనులు ఎవరు చేస్తారో మీ అందరికీ తెలుసు. నిజంగా అట్లాంటి పనులు చేసినా, ఆ దేవుణ్ణి అవమానించినా ఇంతకు పూర్వం ఏమైపోయారో మీ అందరికీ తెలుసు. నేను అమ్మవారిని కొలిసే వ్యక్తిగా, ఆ గోవింద నామాలు జపించే వ్యక్తిగా చెప్తున్నాను. నిజంగా ఈ వీడియోలు వైరల్ చేసిన వాడు ఎవడో గాని, ఆ కుక్కలు ఎవరో గాని, మీకు నిజాలు తెలుసో లేదో నాకు తెలియదు. భగవంతుడు మాత్రం మీకు మద్యం విధానంపై క్షేత్రస్థాయిలో వివిధ సంఘాల నుంచి నివేదికలు సేకరించామని, కేబినెట్లో వీటిని సమర్పిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఏపీలో నూతన మద్యం విధానంపై సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైందన్నారు. ఈ మేరకు కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ పాలకులు జే బ్రాండ్ మద్యం తీసుకొచ్చారని అన్నారు. మద్యపానం నిషేధమని మాయమాటలు చెప్పి సొంత బ్రాండ్లు ప్రవేశపెట్టారని అన్నారు. మల్టీనేషనల్ బ్రాండ్లు రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారని, ప్రభుత్వ ఆదాయం పాలకుల జేబుల్లోకి వెళ్లిందన్నారు. గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని, గతంలో ఎక్సైజ్ పాలసీ జేబులు నింపుకోవడానికే వాడుకున్నారని ఆరోపించారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పక్క రాష్ట్రాల నుంచి, అటు తెలంగాణ, అటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి, ఒరిస్సా రాష్ట్రాల నుంచి విపరీతంగా వచ్చి ఇదంతా కూడా
ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం బయటపోయింది, ప్రజలు అనారోగ్యం పాలైపోయారు, ఇల్సిట్ లిక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బెస్ట్ పాలసీ, గతంలో కూడా 94 తర్వాత అప్పుడు ఉన్నటువంటి విధానాల్లో మార్పులు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఆ రోజున దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చూసి ఎలాంటి పాలసీ అమలు జరుగుతుందని ఆ రోజు చూశారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక బెస్ట్ పాలసీని తయారు చేయడం కోసం మా కమిటీ సభ్యులందరం కూడా డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు కూడా అధ్యయనం చేశారు. దేశం అంతా వెళ్ళి దాదాపు ఒక 6 రాష్ట్రాలు గవర్నమెంట్ షాపులు అమలు జరుగుతున్నటువంటి విధానం, ప్రైవేట్ షాప్స్ అమలు జరుగుతున్నటువంటి విధానం, అటు ప్రైవేటు గవర్నమెంట్ కలిపి నడుపుతున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకు రిపోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ట్యాక్సేషన్ కూడా ఏ రకంగా ఉందనేది ట్యాక్సేషన్ విషయంలో కానీ, ఎందుకంటే గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా ఏదైతే గీత కార్మికులు ఉంటారో ఆడి ట్యాపర్స్ కు సంబంధించి కళ్ళు గీత కార్మికులకి 10% షాప్స్ ఇస్తామని చెప్పి ఆ రోజున ఎన్నికల్లో హామీ ఇచ్చాం. దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారికి ముందు రేపు సబ్ కమిటీ ముందు రేపు కేబినెట్ ముందు పెట్టడానికి ఇది ఈ రోజు 3వ సమావేశం కూడా కండక్ట్ చేసుకున్నాం. ముఖ్యమంత్రి మొత్తం 4 సమావేశాలు అయినాయి. రేపు కేబినెట్ ముందు మా ప్రపోజల్ దీన్ని మరి పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీనిలో సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్ తో ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయాలని, అలాగే దీనివల్ల ఏంటంటే నార్కోటిక్ విపరీతంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాళ్ళు విపరీతంగా యూత్ అంతా కూడా గతంలో బీర్ సేల్స్ కి ఇప్పుడున్న బీర్ సేల్స్ కి 50% పడిపోయింది. కేవలం రేట్లు పెంచడం వల్ల వాళ్ళందరూ కూడా డైవర్ట్ అయ్యి గంజాయికి డ్రగ్స్ కి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు. తిరిగి అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి కూడా మరి దీంట్లో ఈ పాలసీలో కొంత ఈ ఎరాడికేషన్ కి సంబంధించి ఏదైతే మద్యాన్ని నియంత్రణ కోసం రేపు రాబోయే కాలంలో కొంత ఫండింగ్ కూడా దానికోసం ఖర్చు పెట్టడానికి కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది. జానీ మాస్టర్ వివాదంపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ స్పందించారు. పరిశ్రమలోని లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు 2018 నుంచి లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మహిళా కొరియోగ్రాఫర్ నుంచి వచ్చిన ఫిర్యాదును ప్యానెల్ స్వీకరించినట్లు చెప్పారు. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మీద వచ్చిన ఫిర్యాదును పరిష్కరించడానికి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదు విచారణ ప్రక్రియలో ఉన్నట్లు చెప్పారు. అందువల్ల విచారణ పూర్తయ్యే వరకు సదరు కొరియోగ్రాఫర్ జానీని యూనియన్లో ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తప్పించాలని ఇప్పటికే ఫెడరేషన్ను ఆదేశించినట్లు తెలిపారు. లైంగిక వేధింపుల ఫిర్యాదుల విషయంలో మహిళలు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను సంప్రదించవచ్చని అన్నారు. ఈ కేసులో ఏంటంటే కొరియోగ్రాఫర్స్ యూనియన్ సంబంధించి 2 కొరియోగ్రాఫర్స్ అండ్ 1 కొరియోగ్రాఫర్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యూనియన్ అండ్ వీఆర్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ ఎస్టర్డే టు ద యూనియన్ టు ద ఫెడరేషన్ టు పుట్ హిమ్ ఇన్ అబయన్స్ ఫ్రమ్ ద పోస్ట్ ఫర్ సమ్ టైమ్ టిల్ ద హోల్ థింగ్ సార్టెడ్ అవుట్ or whatever till whatever has been decided, but legally as well as by the report from us. Okay. Till such time we'll be in abeyance and will not be given any union works. That's what we have advised the federation to implement it. This is based on the committee's interim report yesterday. Whatever action we have taken. ఈ కమిటీలో ప్రస్తుతం ఈ కేస్ బిట్వీన్ 2 కొరియోగ్రాఫర్స్ జరుగుతున్నటువంటి ఈ కేసులో ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్ బికాస్ ఇది అసలు మనం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన అంశంగా భావించి వీ హ్యావ్ నాట్ టేకెన్ ద నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్స్. బట్ సైమల్టేనియస్లీ ఎప్పుడైతే మనం కమిటీ కన్స్టిట్యూట్ చేశామో లాస్ట్ 2 వీక్స్ నుంచి ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తోంది. ఇనీషియలీ ఈ కేసు మా ముందుకి ఈ సెక్షువల్ హారాస్మెంట్ రెడ్రెసల్ ప్యానెల్ ముందుకు వచ్చే ముందు ద ఫస్ట్ టైం ఇట్ హ్యాడ్ అపియర్డ్ సర్ఫేస్డ్ వాజ్ విత్ ద మీడియా. As we've already said, ఈ ఎంక్వైరీలో 2 స్టేట్మెంట్స్ పూర్తయిపోయాయి. వీఆర్ ఇన్ ది మాకు ఇంకొక అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ వీ హ్యావ్ 90 days టు ఫినిష్ ఆఫ్ అండ్ గివ్ అ రిపోర్ట్. కానీ 90 days లోపలే అయిపోతుంది మా కేసు 100% బికాస్ వీఆర్ ఆన్ ద ఫాస్ట్ ట్రాక్. లాస్ట్ 2 weeks నుంచి వీవ్ డన్ అ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ ఇట్. వీఆర్ ఫైండింగ్ అ లాట్ ఆఫ్ ఎవిడెన్స్. వీఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రక్చరల్ ప్రూఫ్. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్స్ కేస్ వేర్ వీఆర్ నాట్ సపోర్టింగ్ వన్ ఇండివిజువల్. ఇది మా ప్రయత్నం, కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఏంటంటే దిస్ ఈజ్ సెక్షువల్ హారాస్మెంట్ అట్ ది వర్క్ ప్లేస్ అండ్ వీ వాంట్ టు మేక్ అవర్ ఇండస్ట్రీ టు బి అ సేఫ్ ప్లేస్ ఫర్ ది విమెన్ టు వర్క్. ఎప్పుడైతే మీడియా ఈ రకమైనటువంటి స్టోరీస్ని ఇన్సెన్సిటివ్గా పోర్ట్రే చేస్తుందో వెన్ విమెన్ యాక్చువల్లీ వాంట్ టు కమ్ అవుట్ అండ్ స్పీక్ వాళ్ళని మనం లూజ్ అయిపోతున్నాం. యాక్చువల్ ఉమెన్ హూ వాంట్ ద సపోర్ట్ వాళ్ళు భయపడతారు. ఓ మై గాడ్ ఇంత నస అవుతుందా అని. మేము వీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ ది ఐడెంటిటీస్ ఆఫ్ ద గర్ల్ అండ్ డూ సంథింగ్ బట్
లీగల్ రెస్పెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి వీ హ్యాడ్ టు ఆస్క్ టు గో టు ది పోలీస్. బట్ దట్ పోలీస్ కేస్ అది ఇంకొక రకమైన ఫైట్, ఇది ఇంకొక రకమైన ఫైట్. మా పరిధి వేరు, తన పరిధి వేరు. మా పరిధిలో మేము ఎంక్వైరీ ఫినిష్ చేస్తాం. సో ప్లీజ్ డూ అండర్స్టాండ్ దట్ వీ విల్ ఆల్సో కాల్ బ్యాక్ ఫర్ అ ప్రెస్ మీట్ వన్స్ వీఆర్ డన్ విత్ అవర్ ఎంక్వైరీ అండ్ రిపోర్ట్. విచిత్రంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం అనేది కొంచెం జరగకుండా ఉండాలంటే దానికి ఒక ధైర్యం కావాలంటే ఒక కమిటీ కావాలి, దానికి ఉండే వాళ్ళు సరిగ్గా చేయాలి, ఉన్న కేసును సరిగ్గా సాల్వ్ చేస్తానికి ప్రయత్నం చేయాలి. సో ఇది రైట్ వేలో మేము ప్రజెంట్ చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. సో దీనికి 90 రోజులు టైం ఉంది, ఈ టైంలో ఫినిష్ చేసి దానికి చేస్తాం. ఈ లోపల పోలీస్ కేసు ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది. ఒక రకంగా ఏంటంటే పోలీస్ ఉండటం వల్ల మనకి సపోర్ట్, పోలీస్ కేసు ఉండటం వల్ల మన మీద ఇంకా ప్రెషర్ ఉండదు. ఇది ఉండటం వల్ల పోలీస్ మీద కూడా వేరే ప్రెషర్ ఉన్నా కానీ వాళ్ళు కొంచెం హోల్ దగ్గర పెట్టుకుని పనిచేస్తానికి అవకాశం ఉంటుందని మేము ఫీల్ అయ్యాము. నేను ఫీల్ అవుతున్నాను, మేమంతా కాదు కానీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.